integral 3x plus 1 whole square by 2x dx. So చూడండి ఎలా సాల్వ్ చేస్తామంటే integral 3x plus 1 whole square by 2x dx equal to న్యూమరేటర్ వచ్చేసి మా a plus b whole square ఫార్మేషన్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. a plus b whole square అంటే a square అంటే 3x whole square plus 1 whole square plus 2 into 3x into 1 అని రాసుకుంటాం by 2x dx. ఓకేనా? సో a plus b whole square ఫార్మేషన్ ఉంది కాబట్టి a plus b whole square ఫార్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 3x whole square అంటే 9x square plus 1 2 into 3 వచ్చేసి 6 అవుతుందా 6x by 2x dx. That equal to integral 9x square by 2x plus 1 by 2x plus 6x by 2x into dx. So denominator numerator లో ఉండే 3 ఫంక్షన్స్ కి సెపరేట్ గా రాసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఒక x కి ఒక x క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ x కి కంప్లీట్ క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2 3s మా. సో 9 by 2 integral x dx plus 1 by 2 integral 1 by x dx plus integral 3 by 3 integral 1 dx. సో ఇంటిగ్రల్ సెపరేట్ గా రాస్తాం. అట్ ది సేమ్ టైం dx ని కూడా సెపరేట్ గా రాసుకుంటాం. కాన్స్టెంట్ వాల్యూస్ వచ్చేసి ఫంక్షన్స్ మల్టిప్లికేషన్ లో ఉన్నాయి కాబట్టి ఇంటిగ్రల్ ని బయట రాసేస్తాం. సో దట్ ఈక్వల్ టు 9 by 2 x ఇంటిగ్రేషన్ వచ్చేసి x square by 2 plus 1 by 2 1 by x ఇంటిగ్రేషన్ వచ్చేసి log mod x నెక్స్ట్ ప్లస్ 3 1 కి ఇంటిగ్రేషన్ వచ్చేసి x ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ప్లస్ పెట్టుకుంటాం. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 into 2 ఏమవుతుంది 4. దట్ ఈక్వల్ టు 9x square by 4 plus 1 by 2 log mod x plus x plus c. So this is the solution. Next వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్ ఇంటిగ్రల్ 2x minus 1 by 3 root x whole square dx. Integral 2x minus 1 by 3 root x whole square dx. So fifth one solution integral 2x minus 1 by 3 root x whole square dx. స్క్వేర్ అనేది న్యూమరేటర్ కి డినామినేటర్ కి రెండింటికి ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్క్వేర్ ఏం చేస్తామంటే న్యూమరేటర్ కి ఒకసారి రాసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి డినామినేటర్ కి ఒకసారి రాసుకుంటాం. సో దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 2x minus 1 whole square by 3 root x whole square dx. ఇలా ఓకేనా? సో న్యూమరేటర్ వచ్చేసి ఏ ఫార్మేషన్ లో ఉందంటే a minus b whole square ఫార్మేషన్ లో ఉంది. 2x whole square minus plus 1 whole square minus 2 into 2x into 1 అని రాసుకుంటాం. a minus b whole square equal to a square plus b square minus 2ab by స్క్వేర్ వచ్చేసి 3 కి ఒకసారి రూట్ x కి ఒకసారి అప్లై చేసుకుంటాం. 3 కి అప్లై చేసినప్పుడు వచ్చేసి 9 అవుతుంది. రూట్ x హోల్ స్క్వేర్ into dx స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ. దట్ ఈక్వల్ టు 2x హోల్ స్క్వేర్ అంటే 4x స్క్వేర్ ప్లస్ 1 2 into 2 వచ్చేసి 4 అవుతుందిరా మైనస్ 4x by 9. ఇక్కడ ఓన్లీ x మాత్రమే ఉంటుంది 9x. సో డినామినేటర్ వచ్చేసి న్యూమరేటర్ ఉండే 3 ఫంక్షన్స్ కి సెపరేట్ గా రాసుకుంటాం. 4 by 9 integral x square by x నెక్స్ట్ వచ్చేసి ప్లస్ 1 by 9 integral 1 by x dx నెక్స్ట్ వచ్చేసి మైనస్ 4 by 9 integral x dx. ఇలా రాస్తాం. దట్ ఈక్వల్ టు x కి x క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 4 by 9 ఇక్కడ ఓన్లీ x ఉంటుంది. మా x వచ్చేసి x square by 2 అని రాసుకుంటాం. ప్లస్ 1 by 9 1 by x వచ్చేసి log x అని రాసుకుంటాం. మైనస్ 4 by 9 x వచ్చేసి x స్క్వేర్ ఈ x కి x క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ వచ్చేసి 1 ఉంటుంది ఇక్కడ. సో 1 కి వచ్చేసి ఇంటిగ్రేషన్ x వస్తుంది. ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ప్లస్ c పెట్టుకుంటాం. ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2 2s క్యాన్సిల్ అవుతుంది. సో దట్ ఈక్వల్ టు 2x స్క్వేర్ బై 9 ప్లస్ 1 by 9 log x minus 4x by 9 plus 6. So this is the solution.
next sixth question. Integral 1 by root x plus 2 by square root of x square minus 1 minus 3 by 2x square dx. So sixth question, integral 1 by root x plus 2 by square root of x square minus 1 minus 3 by 2x square dx. So three functions ఉన్నాయి మా త్రీ ఫంక్షన్స్ కి ఇంటిగ్రల్ సెపరేట్ గా రాసుకుంటాం. అట్ ది సేమ్ టైం x ఫంక్షన్స్ కి మల్టిప్లికేషన్ లో గాని డివిజన్ లో గాని కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటే ఆ కాన్స్టెంట్ వాల్యూస్ వచ్చేసి ఇంటిగ్రల్ కి బయట రాసేస్తాం. దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 by root x dx. 2 అనేది ఫంక్షన్ ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి దాన్ని బయట రాసేస్తాం. 2 ఇంటిగ్రల్ 1 by square root of x square minus 1 dx minus 3 by 2 integral 1 by x square dx. So 3 by 2 ని బయట రాసేస్తాం. రిమైనింగ్ వచ్చేసి 1 by x square ఉంటుంది. 1 by root x ఫామ్ లో వచ్చేసి 2 root x plus 2 integral 1 by square root of x square minus 1 అంటే cos h inverse x వస్తుంది. cos h inverse x minus 3 by 2 integral 1 by x square dx అంటే minus 1 by x అని రాసుకుంటాం. ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ప్లస్ 3 పెడతాం అక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి 2 root x plus 2 cos h inverse x minus into minus వచ్చేసి ప్లస్ అవుతుంది. 3 by 2x plus 6. So this is the solution. Next to seventh one, integral secant square x minus cos x plus x square dx. సో ఇక్కడ చూడండి సెవెంత్ క్వశ్చన్ కూడా మనకి త్రీ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇంటిగ్రల్ సెపరేట్ గా రాస్తాం. ఇంటిగ్రల్ secant square x dx minus integral cos x dx plus integral x square dx. So that equal to secant square x కి ఇంటిగ్రేషన్ వస్తుందంటే tan x వస్తుంది. నెక్స్ట్ cos x కి ఇంటిగ్రేషన్ వచ్చేసి sin x, x square కి ఇంటిగ్రేషన్ వచ్చేసి x cube by 3. ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ప్లస్ 3 ఉంచుతాము. So this is the solution. Next eighth one వచ్చేసి ఇంటిగ్రల్ secant x into x plus 3 by x minus 4 into dx. minus 4 into dx. త్రీ ఫంక్షన్స్ ఉన్నాయి. త్రీ ఫంక్షన్స్ కి ఇంటిగ్రల్ సెపరేట్ గా రాస్తాం. దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ secant x tan x dx plus 3 integral 1 by x dx minus 4 integral 1 dx. Okay na? So that equal to secant x into tan x integration em vastundante secant x vastundi plus 3 integral 1 by x ki integration vachese log mod x. Next minus 4 1 ki integration vachese x integration complete ayipindi kabatti plus 3 pettuకుంటాం. So this is the solution. Next ninth question, integral root x minus 2 by 1 minus x square dx. So two functions ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిగ్రల్ టూ ఫంక్షన్స్ కి సెపరేట్ గా రాసుకుంటాం. root x dx 2 అనేది మల్టిప్లికేషన్ లో ఉన్న x ఫంక్షన్ తోటి అది కాన్స్టెంట్. సో దాని ఇంటిగ్రల్ కి బయట రాసేస్తాం by 1 minus x square dx. ఓకేనా? సో root x కి మనకి ఇంటిగ్రేషన్ లేదు కాబట్టి x whole power 1 by 2 అని రాసుకుంటాం. root x ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే x పవర్ 1 by 2 అని రాసుకుంటాం. minus 2 integral 1 by 1 minus x square dx అంటే tan h inverse x అని రాసుకుంటాం. tan h inverse x plus c. సో ఇదే ఫార్మేషన్ లో ఉందంటే x పవర్ n ఫార్మేషన్ లో ఉంది. x పవర్ n ఫార్మేషన్ లో ఉన్నప్పుడు ఆ ఫార్ములా అప్లై చేస్తే x పవర్ 1 by 2 plus 1 by 2 plus 1 minus 2 tan h inverse x plus c. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి x పవర్ 3 by 2 by 3 by 2 minus 2 tan h inverse x
ప్లస్ సి 3/2 అనేది డినామినేటర్ లో ఉంది న్యూమరేటర్ అయితే రివర్స్ అవుతుంది మరి రివర్స్ అయితే 2/3 x పవర్ 3/2 minus 2 tan h inverse x plus c. So this is the solution. Next 10th one, integral x cube cos x plus 4 by square root of x square plus 1 dx. So ఇక్కడ కూడా three functions की separate గా రాస్తాం that equal to x cube dx minus integral cos x dx 4 అనే ఫంక్షన్ కి మల్టిప్లికేషన్ రూమ్ లో ఇంటిగ్రల్ కి బయట రాస్తాం plus 4 integral 1 by square root of x square plus 1 dx. ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి x cube కి x power 4 by 4 వస్తుందిరా cos x కి ఇంటిగ్రేషన్ వచ్చేసి sin x నెక్స్ట్ వచ్చేసి plus 4 integral 1 by square root of x square plus 1 అంటే sin h inverse x plus c. So this is the solution. Next to 11 integral cos hx plus 1 by square root of x square plus 1 dx. So two functions की integral separate का रास्ता integral cos hx dx plus integral 1 by square root of x square plus 1 dx. Okay ना so cos hx की integration వచ్చేసి మా sin hx. Okay ना integral 1 by square root of x square plus 1 dx equal to ఎలా రాసుకుంటాం అంటే sin h inverse x plus c అని రాసుకుంటాం sin h inverse x plus c cos hx को వచ్చేసి sin hx integral 1 by square root of x square plus 1 dx equal to sin h inverse x అని రాసుకుంటాం ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ప్లస్ ని ఉంచుతాం సో దిస్ ఇస్ ద సొల్యూషన్. Integral sin hx plus 1 by x square minus 1 whole power 1 by 2 dx. So ఇక్కడ కూడా టూ ఫంక్షన్స్ ఇంటిగ్రల్ సెపరేట్ గా రాస్తాం ఇంటిగ్రల్ sin hx dx plus integral 1 by x square minus 1 whole power 1 by 2 dx. ఓకేనా sin hx కి ఇంటిగ్రేషన్ ఏమొస్తుందంటే cos hx. ఓకేనా సో ఇంటిగ్రల్ 1 by square root of x square minus 1 dx అని రాసుకుంటాం సో ఎలా అంటే x పవర్ 1 by 2 ఈక్వల్ టు రాసుకుంటాం అంటే రూట్ x అని రాసుకుంటాం ఈ బాక్స్ లో ఉండే ఫార్ములానే దీనికి అప్లై చేస్తాం సో cos hx plus integral 1 by square root of x square minus 1 dx అంటే cos h inverse x plus c. So this is the solution. Okay,